దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? దేవాది దేవుడు మరి ఒక నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు. ప్రభు ఇచ్చినటువంటి నూతన దినములో ఎంతమంది ఈరోజు నిజముగా ప్రభు సన్నిధానంలో మీరు గడిపారు? ప్రార్థన చేసుకున్నారా? వాక్యం చదువుకున్నారా? ప్రతిరోజు కూడా దేవునితో సమయాన్ని గడపండి, దేవునితో సహవాసము చేయండి. మనము ఎంతగా దేవునితో సహవాసం చేస్తామో అన్ని ఆశీర్వాదాలు ఆయన దగ్గర నుంచి మనము పొందుకుంటాం. ఉదయం లేవగానే మనుషులతో కాదు మనం మాట్లాడడం, దేవునితో మాట్లాడాలి, దేవుని స్వరాన్ని వినాలి. దేవునితో సహవాసం మనం చేస్తే ఖచ్చితంగా మనము దీవించబడతాం. కాబట్టి ఉదయం లేవగానే ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టండి, పనులన్నీ పక్కన పెట్టి దేవునితో మీరు సమయం గడిపినప్పుడు ఖచ్చితంగా ఆయన మనకు తన కృపను అనుగ్రహించి మనలను దీవించే దేవుడిగా ఆయన ఉంటారు. మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేస్తారని నమ్ముచూ ఉన్నాను. ఒకవేళ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా అనేక మందికి షేర్ చేయాలని ప్రభు పేరిట మిమ్మలను కోరుతూ ఉన్నాను. ఈ దినం ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం. తలలో ఉంచండి, ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధుడ నీకు వందనాలు, స్తోత్రాలు యేసయ్యా. ఈరోజు మీ సన్నిధికి వచ్చి మీరు మా కోసం సిద్ధపరిచిన వాగ్దానము పొందుకోవడానికి కృప చూపించారు. ఎంతోమందికి లేనటువంటి ధన్యత మాకు ఇచ్చారు. ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను దీవించండి. వారి యొక్క జీవితంలో ఈ వాగ్దానము నెరవేర్చమని యేసు నామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానం చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనమును చదువుకుందాం. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమియూ చేయలేరు. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానం. దేవాది దేవుడు మనతో మాట్లాడుతూ మనకిస్తున్నటువంటి హెచ్చరిక. ఈరోజు మనందరికీ కూడా ఆశ ఉంది ఫలించాలని. ఈరోజు మనమందరం కూడా దీవించబడాలని, దేవుని కృపను పొందుకోవాలని మనమందరం కూడా ఆశపడుతూ ఉన్నాం. ఈరోజు దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఎప్పుడు మనము ఫలిస్తాము, ఎప్పుడు మనము దీవించబడతాము అంటే ఇక్కడ ఆయన అంటూ ఉన్నారు, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. మీలో ఎవడు నా యందు నిలిచి ఉంటారో, నేను ఎవని యందు నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలిస్తారు. తీగలు ద్రాక్షావల్లిలో ఉన్నప్పుడే ఆశీర్వాదాలు ఉంటాయి, ఫలాలు ఫలిస్తుంది. వేరుగా ఉన్నంతసేపు ఎటువంటి ఫలాలు ఇవ్వదు, ఆశీర్వాదాలు ఆ చెట్టు జీవితంలో ఉండదు. ఈరోజు మనము కూడా దేవుడు కంపేర్ చేస్తూ ఉన్నాడు. తీగ ఎలాగైతే ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటుందో అలాగా మనము దేవునిలో నిలిచి ఉన్నప్పుడు, దేవునితో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు మనము ఫలిస్తాము, దీవించబడతాము. దేవునికి వేరుగా ఉండి మనము ఏమీ చేయలేమని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. చాలా సమయాలలో దేవుని యొక్క ఆలోచన తీసుకోకుండానే మన యొక్క సొంత ఆలోచనతో ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. దేవునికి కూడా మనము దేవుని బిడ్డలారా ప్రాముఖ్యత మన జీవితంలో ఇవ్వం. వాక్యం తెలియజేస్తుంది, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. దేవునికి దూరముగా ఉండి మనం ఏమీ చేయలేము. ఈరోజు మనం దీవించబడాలి అంటే దేవునికి దగ్గరగా ఉండాలి, దేవునిలో నిలిచి ఉండాలి. ఎప్పుడైతే దేవునిలో నిలిచి ఉంటామో, ఎప్పుడైతే దేవునితో సహవాసం చేస్తామో అప్పుడే మనం దీవించబడతాం. దేవుని బిడ్డలారా, మనం ఆస్వాదింపబడాలి అంటే మన సహవాసం దేవునితో ఉండాలి, ఆయన మనతో ఉండాలి, మనం ఆయనతో ఉండాలి. ఎప్పుడు జరుగుతుంది అంటే దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే. చాలామంది మందిరానికి రారు, ఆదివారం దేవుని సన్నిధికి రారు, శుక్రవారం రారు, బుధవారం రారు, మందిరంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు రారు. కానీ ప్రభు ఆశీర్వదించు ఆశీర్వదించు అని ప్రార్థన చేస్తారు. నా జీవితంలో అద్భుతం చేయండి, వివాహం చేయండి, ఉద్యోగం ఇవ్వండి, మంచి ఇల్లు కట్టుకోవాలి, ఆర్థిక పరిస్థితులన్నీ మార్చేయండి అని ప్రార్థన చేస్తాం. దేవుడు అంటున్నాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు, నాలో నిలిచి ఉన్నప్పుడు మాత్రమే మీరు బహుగా ఫలిస్తారు.
దేవునికి దగ్గరగా ఉన్నప్పుడే ఫలిస్తాం. దేవునికి దూరంగా ఉంటే దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేము. యోనాను దేవుడు నినివే వెళ్ళమన్నాడు, కానీ తర్షీషుకు వెళ్ళాడు. వాడ ఎక్కాడు, సొంత ఆలోచన, సొంత ప్రయత్నం చేశాడు. దేవుని సన్నిధి నుంచి పారిపోయాడు, దేవునికి దూరంగా వెళ్ళిపోయాడు. నేను ఏదైనా చేసేయచ్చు అనుకున్నాడు, కానీ ఓడలో ప్రయాణం చేస్తూ ఉంటే దేవుడు గొప్ప తుఫాను తీసుకుని వచ్చాడు. అలజడి, నీళ్ళన్నీ దోణలోనికి వస్తూ ఉన్నాయి, కంగారు, భయం. ఆ ఓడలో ఉన్నటువంటి వారందరూ కూడా భయపడుతున్నారు, ఏమైపోతుందో, చనిపోతామేమో. ఎంతో ఒక అలజడి ఆ యొక్క సముద్రం మధ్యలో యోనాను బట్టి దేవుడు అక్కడ తీసుకుని వచ్చాడు. యోనా దేవుని మాట వినలేదు, దేవునికి దూరం అయిపోయాడు, దేవునిలో నిలిచి ఉండలేదు. దేవుని బిడ్డలారా, సమస్యలు, తుఫాను, కష్టాలు అక్కడ ఎదురయ్యాయి. ఆ ఓడ నడపడానికి కూడా చాలా కష్టపడ్డారంట. ఎందుకు ఇలా జరిగింది అని వారు ఆలోచించినప్పుడు, చీట్లు వేసినప్పుడు యోనా పేరు వచ్చింది. అప్పుడు యోనా అంటాడు, నా వల్ల ఇదంతా జరిగింది, నన్ను తీసి సముద్రంలో పడేయండి అని సెలవిచ్చినప్పుడు పడేశారు. కానీ దేవుడు విడిచిపెట్టలేదు. ఎప్పుడైతే తన తప్పును తెలుసుకున్నాడో, ప్రార్థన చేశాడు, దేవుడు యోనాను కాపాడాడు, రక్షించాడు. యోనా ద్వారా దేవుడు గొప్ప పరిచయం దేవుడు కొనసాగించాడు. దేవునికి దూరంగా ఉన్నప్పుడు తుఫాను, కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు ఎదురయ్యాయి. కానీ దేవునిలో ఉన్నప్పుడు, తన తప్పు తెలుసుకుని దేవుని దగ్గరగా ఉన్నప్పుడు రక్షించాడు, కాపాడాడు. యోనాను దేవుడు వాడుకున్నాడు. ఈరోజు మనం కూడా దీవించబడాలి అంటే నీవు దేవునికి దూరంగా ఉండే దీవించబడం. ఈరోజు ఆదివారం, తొందరగా దేవుని మందిరానికి వెళ్ళండి, దేవునితో సమయం గడపండి, కుటుంబంగా మీరు వెళ్ళండి. ఎన్ని పనులు ఉన్న పక్కన పెట్టండి. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో, నేను ఎవని యందు నిలిచి ఉంటానో వాడు మాత్రమే బహుగా ఫలిస్తాడు. నాకు వేరుగా ఉండి ఎవడు ఏమీ చేయలేడు. ఈరోజు నువ్వు దేవునికి దగ్గరగా ఉంటేనే, దేవుని మందిరానికి వెళితేనే, దేవుడితో సహవాసం చేస్తానే, దేవుడిని పూర్ణ హృదయంతో ఆరాధన చేస్తానే నువ్వు దీవించబడతావు. ఈరోజు దేవునికి దగ్గరగా వస్తున్నారు. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో, నేను ఎవని యందు నిలిచి ఉంటానో వాడే బహుగా ఫలిస్తాడు. కాబట్టి ఈ 40 దినాలు కూడా దేవునికి దగ్గరగా రండి. ప్రాముఖ్యంగా ఈ యొక్క ఆదివారం దేవుని సన్నిధికి రండి, దేవుని ఆరాధించండి, దేవుని యొక్క కృపను పొందుకోండి. దేవాది దేవుడు ఈ వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చి సహాయం చేయండి గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడ నీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాం. శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు. ఎవరైతే మీ యందు నిలిచి ఉంటారో, మీరు ఎవరి యందు నిలిచి ఉంటారో వారు మాత్రమే బహుగా ఫలిస్తారని వాగ్దానం ఇచ్చారు. ప్రభువా, ఈరోజు మీకు దగ్గరగా ఉండడానికి, మీతో సహవాసం చేయడానికి, మీ మాటలు వినడానికి, మీకు లోబడి జీవించడానికి మాకు సహాయం చేయమని, నీ కృపను అనుగ్రహించి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొనిచ్చు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి దీవెన ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.